కుంభరాశిలో ఉండేవారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని లగ్న స్థానంలోనూ అంటే కర్మఫలాలను రుచి చూపిస్తాడన్నమాట. తర్వాత చంద్రుడు 10వ స్థానంలోనూ, రాహువు 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల మాటలు జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా మాట్లాడేటప్పుడు ఈ వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. బృహస్పతి 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణ యోగాలు కనబడుతున్నాయి. అయితే ఈ ఫలితాలలో విద్యార్థులు ఎలా ఉండబోతున్నారంటే, మీరు క్లాస్ టెస్టులు ఏవైనా కండక్ట్ చేసిన వాళ్ళైతే రాసిన వాళ్ళైతే మీరు సక్సెస్ సాధించడంతో పాటు మెరుగైన అంటే డెవలప్మెంట్ కనిపించే అవకాశము, దానిలో ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. అయితే విద్యారంగంలో అన్ని రంగాల్లో ఉండే వాళ్లకు ఈ సమయంలో మీరు ఏదైతే అనుకుంటారో, చదవాలనుకుంటారో, ఎక్కడికి వెళ్ళి చదవాలనుకుంటారో, మీ కాలేజీలు కానీ విదేశాలకు వెళ్ళాలని కానీ అన్ని రకాలుగా మీకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. కేజీ నుంచి పీజీ విద్యార్థి వరకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ శాతము మీ పై అధికారులతో సత్సంబంధాలు మెరుగయ్యే అవకాశము. గతంలో మిమ్మల్ని ఇష్టపడిన వారు ఈ సమయంలో ఇష్టపడేటట్టుగాను మీకు మంచి మీరు ఏదైతే ఆశిస్తారో, కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి ప్యాకేజ్ పెరగడము, ఇలా మీరు ఆశించినవి మీ పై అధికారులు మీకు ఇచ్చే అవకాశం కనబడుతోంది. అంతర్జాతీయ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అంటే ఇంటర్నేషనల్గా అంటే విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కనబడుతోంది. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం ఎవరైతే చేస్తారో వారికి మంచి లాభాలు వచ్చేటట్టుగాను, B2B ఒప్పందాలు అంటే బిజినెస్ టు బిజినెస్ ఇలాంటి ఒప్పందాలు ఇప్పుడు మనకి చక్కగా అనుకూలించబోతున్నాయి. ఎవరైతే చేద్దామనుకుంటారో వెంటనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఇంకా వ్యవసాయ పరంగా చూసినట్టయితే వర్షాభావ ప్రాంతాల వల్ల కొన్ని ప్రాంతాలలో నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముందస్తు చర్యగా రైతులు నీటిని నిల్వ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మెడకు సంబంధించినవి, తర్వాత ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్లోకి వెళ్ళడము, కొంతమందికి మరీ డీప్గా వెళ్ళిపోవడం వల్ల అనారోగ్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించినటువంటి అంటే ప్రికాషన్స్ ఏవైనా మీరు తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సానుకూలమైన సూచనలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. తర్వాత ఐటీ పరంగా చూసినట్టయితే కనుక ఎవరైతే ప్రాజెక్ట్స్ని లీడ్ చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు రావడము, ప్యాకేజ్ పెరగడము, వేరే కంపెనీల్లో అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా మీరు ప్రణాళికలు వేసుకోండి. అయితే టెక్ బ్లాగింగ్ ప్రారంభించే అవకాశం కూడా కనబడుతోంది. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కొత్త జోన్లో ప్రారంభించిన పనులు మీకు మెరుగ్గా ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక సామాజిక మాధ్యమాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అంటే సోషల్ మీడియాస్లో ఈ సోషల్ నెట్వర్క్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టుగా కనబడుతోంది. వేదికల మీద ప్రసంగాలు ఇచ్చేటప్పుడు కంట్రోల్డ్గా ఇవ్వండి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అపహాస్యం చేసే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. ప్రసంగాల మీద జాగ్రత్తలు తీసుకోండి. సినిమా పరంగా చూసినట్టయితే కనుక క్లాసికల్ కథలు, సామాజిక కథలు ఇలాంటివి ఎక్కువగా ఆదరణ పొందుతాయి. ఆ దిశగా ఎవరు డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ ప్రయత్నం చేసుకోవచ్చు. వాతావరణ పరంగా చూసినట్టయితే రాత్రివేళ ఉష్ణోగ్రతల్లో మార్పు చెందడము, శరీర పరంగా చూసినట్టయితే శరీరం మీద పొడిబారే చర్మంగా ఉండడము, చర్మం పగలడము, ఇలాంటివి దద్దుర్లు, దురదలు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో ఉండేవారు. అయితే మీరు పూజించాల్సిన గ్రహము శని గ్రహము. మరి మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 23 సార్లు ప్రతిరోజు పఠించండి. ప్రత్యేకంగా శనివారం రోజు 108 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. దానంగా ఇవ్వవలసినవి నల్లని బట్టలు, నల్ల నువ్వులు,
దానంగా ఇవ్వండి. శనివారం రోజు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సోమవారం రోజు శనివారం రోజు శివాలయ దర్శనం చేసుకొని అక్కడ నందీశ్వరుడికి స్వయంగా మీ చేత్తో కనుక పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.